బోనాలు ఎక్కడ అంటే ఎదురు చూస్తుంది. వచ్చినాకనే ముగ్గురు ఆ చుట్టూ రౌండ్ కూడా ముగ్గురు తిరగండి. ముగ్గురు స్టెప్ బై స్టెప్ అందరు పడతారు. ఫోటోలో ఎవ్వరికి ఇబ్బంది లేదు. దయచేసి ముగ్గురు నెట్టుకోవద్దు ఎందుకంటే చుట్టూ తిరిగేది. కొబ్బరికాయ బోనాలు ఇంకా వచ్చేది ఉంటే ఎవరైనా ఉంటే చెప్పండి అమ్మా. ఎందుకంటే సమయం చాలా ఇదవుతుంది కాబట్టి మీకోసం ఎదురు చూస్తున్నాం. దయచేసి 3 రౌండ్లు అమ్మా, ఒకరిని నెట్టుకోకుండా 3 రౌండ్లు తిరగాల. బోనాలు ఉన్న వాళ్ళు మాత్రం సపరేట్ గా 3 ప్రదక్షిణలు చేసి బోనాల వరకే లోపలికి రండి. పిల్లలైనా సరే పెద్దోళ్ళు అయినా సరే జర కింద ఉండండి. బోనాలు పెట్టినాక అందరు దర్శనం చేసుకుంటారు. ఒక్కసారి ఇప్పుడు చూపిస్తాడు, ఒకసారి మళ్ళీ చూపిస్తాడు. చుట్టూ తిరగండి, 3 రౌండ్లు తిరగండి, వీళ్ళకి తిరగండి. కొట్టరు సాములు. లాస్ట్ రౌండ్ లో నిలబడి
తీసుకోండి. దయచేసి ఎవరు తీసుకోండి. కంగారు పడకండమ్మా. నిదానమే ప్రధానం. ఓపికే మన తల్లి ఇచ్చిన శక్తి బలం. మన ఓపికే మనకు బలం. నా భక్తులు నా దగ్గరికి ఈ రకంగా వచ్చిందంటే నేను చాలా గర్వపడుతున్నానని చెప్పి సాక్షాత్తు విమలా సుందరీదేవి ఎంతో సంతోషపడుతుంది. ఈ రకంగా ఉంది చూడండి. నా భక్తులు నా కోసం ఇంత వేచి చేసినప్పుడు నేను ఈ మాత్రం చల్లగా చేయకుండా ఎలా? ఇప్పటిదాకా సాయంత్రం 4 గంటల వరకు ఏ రకంగా ఉడకబోసింది ఆ తల్లి ఎమ్మటే ఆ రోజు నా భక్తులు కూలు ఉండాలి, శాంతిగా ఉండాలని చెప్పి ఎమ్మటే చల్లదనం ఆలోచన, ఈ ఆవేశం, ఇదే ప్రేమతోటి రేపు సాయంత్రం ఇదే సమయానికి 6 గంటలకి గోమాత పూజ ఉంటుంది. తప్పకుండా పసుపు కుంకుమ అగరబత్తి ఉంటుంది. ఆ పూజ కూడా రేపు సాయంత్రం గోమాత పూజ ఉంటుంది. ఎల్లుండి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి మధ్యాహ్నం 1:30 గంటకి, ఉదయం 9 గంటలకు అభిషేకం. కష్టపడి దూరం చేసి వస్తాయి. కనీసం మాకు దేవతలు చూపించి హారతి కూడా వేయలేదని మన ప్లేటు అమ్మా ఇంతసేపు ఎందుకు కూర్చోబెట్టామంటే, అయ్యో మేము పొద్దున్న నుండి అంత కష్టపడి అంత సమయం కేటాయించండి. హారతి ఇచ్చిన తర్వాత ఎవరి మూలకుండా వారు తీసుకు వెళ్ళిపోవచ్చు. బియ్యం పోసుకునే వారు ఉండొచ్చు. రావన్నా నిలబడిగా అందరు ఎవరెవరు ఉన్నారు అన్నా మళ్ళా పో. ఇప్పుడు నిలబడ హారతి ఇచ్చేటప్పుడు నిలబడండి. ఇటువైపు కొంతమంది ఉండండి, కొంతమంది ఇటు ఉండండి అన్న.
మాతాకి. ఎవరి ప్లేస్ వాళ్ళు నిలబడండి, అక్కడికే అరటి వస్తుంది. మీరు అక్కడి నుండి ఆరతి తీసుకొస్తామా, ఎటువంటి ఇబ్బంది లేదు. అమ్మవారు నాకు ఒకటే చెప్పింది, పూజ చేయండి. పూజను మీరు ఎంత తృప్తిగా చేస్తే అదే నా భక్తుల సంతోషం అంటుంది. డబ్బు ముఖ్యం కాదు నాకు, అది ముఖ్యం కాదు. నా భక్తులే నాకు ముఖ్యం, నా భక్తే నాకు ముఖ్యం, నా సేవే నాకు ముఖ్యం, నా భక్తులే ముఖ్యం అని చెప్పి అమ్మవారు చెప్తారు. ఎటువంటి ఇబ్బంది పడకండి అమ్మా. నందీశ్వర కాలనీ కమిటీ తరఫున ఈరోజు అమ్మవారికి నవరాత్రులు మొట్టమొదటిసారిగా ఈ వార్షికోత్సవం జరపడం జరుగుతుంది ఈ కాలనీలో. ఇదే విధంగా మళ్ళీ జరుపుకోవాలని ఈ కాలనీ వాసులు అందరం కలిసి కృషి చేసి ఈ అమ్మవారిని ఇక్కడ నిలబెట్టుకొని అన్ని విధాలుగా మేము సదుపాయాలు చేసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి సన్నిధిలో అన్నీ జరగాలని కోరుకుంటూ మరి మేము గత 30 ఏళ్ల నుంచి మాలలు వేస్తూ ఉన్నాం. అయినా కానీ ఇక్కడ నల్గొండలో బాగా డెవలప్ చేసినాం. ఇక్కడ కూడా డెవలప్ చేసి ఇంకా కాలనీలు పల్లెటూళ్ళల్లో కూడా చాలా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక 20 మంది గురుస్వాములు బ్రహ్మంగారి గుట్ట నుంచి వచ్చి అక్కడక్కడ సెటిల్ అయ్యి అమ్మవారి సేవలో అందరం పాల్గొంటూ ఉన్నాం. ముఖ్యంగా కాలనీ వాసులకు శుభాకాంక్షలు తెలుపుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనైనా మేము ఇంకా ఈ కార్యక్రమాలు విజయవంతం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. రోజు అమ్మవారి సేవలో ఏదో రకంగా కుంకుమార్చన పూజలు మరియు బోనాలు, రేపు మంగళవారం నాడు అన్నదానము మరియు అభిషేక కార్యక్రమం జరపడం జరుగుతుంది. అదేవిధంగా మహిషాసురమర్దిని రోజు కూడా హోమము మరియు సాయంకాలం జమ్మి పూజ అలాంటి కార్యక్రమాలు చేసి విజయదశమి నాడు విజయవంతంగా మా యొక్క ఈ కార్యక్రమాన్ని మా కాలనీ వాసులు మేము అందరం కలిసి విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పి అమ్మవారి సన్నిధిలో అందరం కోరుకుంటా ఉన్నాం. జై బలో దుర్గా మాతాకి. ఈరోజు నందీశ్వర కాలనీలో ఉన్నటువంటి సాక్షాత్తు దుర్గామాత అమ్మవారు. ఎందుకంటే మేము గతంలో అనుకునే వాళ్ళం, మేము పక్క కాలనీ వాళ్ళకి పోయి మేము ఈ భక్తులు ఈ పూజలు చేసేవాళ్ళం, కానీ అసలు మేము ఎందుకు చేయలేము, మనం ఎందుకు చేయలేము అనే ఆలోచనతోటి మేము శ్రీ దుర్గా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో ఒక 10 మంది సభ్యులను ఏర్పాటు అయ్యి మేము ముందు నడిచి ఈ రోజుకి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈరోజు మొన్న కుంకుమార్చన పూజ చేసినాం. ఇవాళ బోనాలు, రేపు గోమాత పూజ, ఎల్లుండి మన ఉదయం అభిషేకం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. నెక్స్ట్ సరస్వతీదేవి పూజ ఉంటుంది. రోజు ఒక కార్యక్రమం. ప్రతి ఒక్క రోజు దంపతుల పూజ ఉన్నది. ఏ రోజు కూడా దంపతుల పూజ లేకుండా లేదు. అలాంటిది మా తల్లి సాక్షాత్ దుర్గామాత మాకు అవకాశం కల్పించింది, మా భక్తులకు కూడా అవకాశం కల్పించింది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవలో ముందుండి ప్రతి ఒక్క బాధ్యత తీసుకొని ఈ యొక్క తల్లి సేవలు మేము ఆరితేరి మునిగి ఉన్నాము. ఇప్పటికీ మాకు ఈ అవకాశం కల్పించిన కమిటీ వారికి ధన్యవాదాలు. జై బలో దుర్గా మాతాకి. మా మామయ్య రోజు మంచి పూజ చేయాలి. అమ్మ ప్రసాదం తీసుకెళ్ళి
అమ్మా భవానీ శోభాలనే ఓంకార రూపమమ్మ తల్లి పసుపు కుంకుమ పట్టందరూ ఎలుగుతా పల్లె పల్లె బాబు రంగ ఎత్తనుకోను పిల్లం పల్లెం కుటుకలు బెల్లం తర్వాతన జ్ఞాపకములు చేసిన గాను పిల్లం